చేసిన ఒక వ్యక్తిని గుర్తించాలి. మరి అతనిని రేపు రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఒక పదవి ఇవ్వాలి. ఇస్తే మరి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ రాబోయే రోజుల్లో కూడా మైనార్టీ స్లోగన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి మైనారిటీల గురించి ఎలాంటి లాభాలు జరగలేదు. ఎందుకంటే రేవంత్ అన్న వచ్చిన తర్వాత మాకు లాభం జరుగుతుందని అనుకున్నాము. కానీ మా సోనియా గాంధీ మన కామారెడ్డి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎలాంటి మైనారిటీలకు లాభాలు చేయలేదు. ఈ సందర్భంగా మా మైనార్టీ తరఫున ఒక విషయం ఏం చెప్తున్నామంటే, మైనార్టీకు 4% రిజర్వేషన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు మా నాయకుడు వారికి కానీ మన వేరే నాయకులకు కానీ మైనార్టీలకు న్యాయం జరగాలి. లేని సందర్భంలో పార్టీ నుంచి మేమైతే రిజైన్ చేస్తాం. ఈరోజు నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నా తరపు నుంచి, మా మైనార్టీ తరపు నుంచి నేను ఒకటే కోరుతున్నది, అన్న ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, అన్న మహేష్ అన్న గారు కానీ, మా తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మేము నిరసన ఏం తెలియజేస్తలేము. మా ప్రియతమ నాయకుడికి మైనార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి రేపటి మనిషికి మైనార్టీ పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము విన్నపిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికి సామాన్య భావిస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీస్ కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి ఎన్నో పోరాటాలలో, తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకా ఏ ఇతర పోరాటాల్లో కానీ పాల్గొని కరెక్ట్ స్థానంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్కు అండగా ఉన్న ఈ మైనార్టీస్లకు ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మేము చేసినాం, తెలంగాణ వచ్చినాక మైనార్టీలకు మంచి అవకాశం వస్తుంది, మైనార్టీలు డెవలప్ అవుతున్న ఉద్దేశంలో, ఒక మైనార్టీకి ఒక మినిస్టర్ ప్రత్యేకంగా ఉంటుందనే ఉద్దేశంలో ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మైనార్టీస్కు ఇప్పటి వరకు మంత్రి పోస్ట్ లేదు. 16 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా ఈ రంజాన్ మాసంలో వెయిట్ చేసినాం. మా నాయకుడికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ 4% రిజర్వ్ తెచ్చిన నాయకుడు ఉన్నారు, అది రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. ఎందుకంటే ఈ మైనార్టీస్కు ఈ రంజాన్ మాసంలో గుడ్ న్యూస్ ఇంటారనుకుంటే ఈ ఎమ్మెల్సీలో స్థానం అన్నా ఇస్తారంటే ఇప్పటిదాకా ఎంఎస్లో కూడా మైనార్టీకి స్థానం లేకుండా చేసిన ఉన్నారు. మేము దయచేసి మీకు విన్నపం ఇస్తున్నాం. కామారెడ్డి మైనార్టీస్ తరఫు నుంచి, మీకు రోజా ఫ్లవర్ తరఫు నుంచి, మన ఇందిరాగాంధీకి, మన సోనియా గాంధీకి, మన రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం విరమించుకొని ఎమ్మెల్సీ మన మైనార్టీ ఇవ్వాలని, మైనార్టీకి దాంతోపాటు మినిస్టర్ మైనార్టీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నామని తెలియజేస్తాం.